ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय. ॐ शान्ति शान्ति शान्ति. ది న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్ యొక్క ఫంక్షన్స్ ఏమిటి అనేటువంటి విషయాలు మనం చదువుకుంటూ ఉన్నాం. నిన్న మనం చదువుకున్నటువంటి దాంట్లో లాస్ట్ పాయింట్ ఏం చదువుకున్నాం అంటే, attack by one party upon another party in public, national or political life, or of one group of thinkers advocating their peculiar ideas upon another group of thinkers with differing ideas has long been the custom. In this process, the more powerful obliterate the weaker, and the masses are exploited and told what to do and to think, with no real effort to bring them into a condition of right understanding. ఈ మాసెస్గా ఉంటున్నటువంటి వాళ్ళకి సరైన అవగాహన అంటున్నది కల్పించడం మానేసి ఈ పార్టీలు ఇవి పెట్టుకుని వీడు అనుకునేటువంటిది ఇది ఎక్కువ బోధించడం ఉంటుంది, కానీ వాళ్ళకి సరైనటువంటి ఎడ్యుకేషన్ ఇవ్వడం అనేటువంటిది అక్కడ ఉండట్లేదు అంటారు. ఉదాహరణకి ఏదో సంస్థనో ఏదో గురువనో లేదా ఏదో పొలిటికల్ పార్టీనో ఏదో పెట్టుకుంటాడు. పార్టీ ఎప్పుడైతే పెట్టాడో ఆ పార్టీలో మెంబర్షిప్లు చేరాలి, మన దానికి ఏదో చాలా బ్రాంచెస్ ఉండాలి, మన సంస్థ పేరున లేదా మన ఆశ్రమానికి ఆస్తి ఉండాలి, భూమి ఉండాలి, ఇలాంటి వాటి మీద ఎక్కువ వెళ్ళిపోతున్నాం. కానీ తర్వాత ఇంకొకటి ఏంటి, వాళ్ళకి సరైనటువంటి అవగాహన అటువంటిది ఇవ్వకుండా ఈ గురువు ఏదైతే అనుకుంటాడో లేదా ఈ పొలిటికల్ పార్టీ మెంబర్ ఏదైతే అనుకుంటాడో అది ప్రజల్లో రుద్దేయడం అటువంటిది ఎక్కువ జరుగుతుంది అంటున్నారు. It is the same in the religious field, but the religious differences of the race are of such old standing that there is no need to enumerate them here. మనం ఆ విషయాలను ఇక్కడ చెప్పుకోకర్లేదు, ఎందుకంటే ఎవడొచ్చినా సరే వాడనుకున్నది అక్కడ రుద్దేస్తున్నాడు, కానీ ఉన్నది ఉన్నట్లుగా చెప్పబడేటువంటి సత్యం అది చెప్పడట్లేదు అక్కడ. మిలియనరీస్ అండ్ పెసిఫిస్ట్స్ అండ్ ద మెనీ గ్రూప్స్, communists and conservatives, socialists and Nazis, Republicans and fascists, Democrats and progressive labor and capital, Catholics, Protestants, agnostics and fanatics, politicians, idealisms, criminals, and the enforcers of the misinterpreted law, ignorant masses and the intelligent few, plus the class distinctions, the racial differences, and the religious parts in both hemispheres have reduced the world to turmoil and complete disunion and feebleness. మొత్తం ఈ ప్రపంచాన్ని ఏం చేసేసింది, మతాలుగాను కులాలుగాను అనేక వర్గాలుగా విభజించేశాం, కానీ మొత్తం ఒకటి అని యూనిఫైడ్గా చూపించేటువంటిది ఒక్కటి లేదండి అన్నారు. ఆధ్యాత్మికంలోనూ లేదు, భౌతికంగా వీడు పెట్టుకున్నటువంటి పొలిటికల్ పార్టీస్లోనూ లేదు. వీడు పొలిటికల్ పార్టీలో ఉన్నంతసేపు వాడికి రక్షణ ఇస్తా అంటాడు, ఎప్పుడైతే వీడు పార్టీ మారాడో లేదా వీడు పార్టీ వాడు కాదో వాడికి నాకేం సంబంధం లేదని ఇస్తాడు. ఘోరం నిజంగా. వాళ్ళందరూ ఆ ప్రాంతానికి నాయకుడుగా ఉన్నటువంటి వాడు ఆ ప్రాంతానికి ఎవడైనా సరే ఏ వ్యక్తికైనా ఏదైనా ఇబ్బంది వస్తే వాడు మన పార్టీ వాడా కాదా, మన పార్టీ వాడైతే హెల్ప్ చేస్తాను, లేదా మన పార్టీకి బాగా దగ్గర వాడైతేనే హెల్ప్ చేస్తాను, వేరే పార్టీ వాడా లేదా మామూలు మనిషిట అంటే నాకు సంబంధం లేదు. సో ఈ రకంగా మొత్తం అందరూ కూడా ఎలా ఉంటున్నారు అంటే అంతే కూడా విభజించి చూస్తున్నారు, కానీ ప్రపంచాన్ని ఏకోన్ముఖంగా తీసుకెళ్ళడం అంటుండేది ఎవడూ చేయట్లేదండి.
one of this condition has how one of this condition out of this condition, how shall order be restored? How can the economic situation be stabilized and the world is brought to a condition where there is just rights sufficient for all? How can national differences be healed? ఏం చేయడం చేతి ఇవన్నీ పోయి అందరూ కూడా ఒకే ఒక్క దానికి వస్తారండి. ఏం చెయ్యాలి? ఎంతసేపు వీడు మన రాష్ట్రం వాడా, వీడు తెలంగాణ వాడా, వీడు ఆంధ్ర వాడా, ఎక్కువైపోయింది అది ఇప్పుడు. లేదా ఇంకొకటో వీడు భారతీయుడా, మన దేశవాడా, ఇలా దేశాలు గాను, రాష్ట్రాలు గాను, జిల్లాలు గాను, కులాలు గాను, వర్గాలు గాను, సంస్థలు గాను విభజించేయడం అంటున్నది బాగా పెరిగిపోతుంది తెలియకుండా మనం. సో దీనికి సొల్యూషన్ ఏమైనా ఉందా అని ప్రశ్న వేశారు. ప్రశ్న వేసి చెప్తున్నారు, ఓన్లీ ఇన్ వన్ వే, బై ద యునైటెడ్ యాక్షన్ ఆఫ్ ది మెన్ అండ్ ఉమెన్ ఆఫ్ గుడ్ విల్ అండ్ అండర్స్టాండింగ్ ఇన్ ఎవ్రీ కంట్రీ అండ్ ఇన్ ఎవ్రీ నేషన్, స్టడీలీ అండ్ క్వైట్లీ విత్ నో సెన్స్ ఆఫ్ హర్రీ, మస్ట్ దే డూ త్రీ థింగ్స్. ఏం లేదండి, మంచి అంటాడు భావం ఎవరిలో అయితే ఉందో వాళ్ళందరూ ముందుకు నడవండి. అంతే తప్పితే ఇదంతా ఎవడో చేదు చేస్తాడనో ఏదో అలా అనుకుంటూ కూర్చుంటే ఎప్పటికీ పొద్దెక్కదు. ఇప్పుడు ముందు వీడు సద్భావం కలిగినటువంటి వాడు ప్రధానంగా 3 పనులు చేయాలని చెప్తున్నారు. ఆ 3 పనులు చేయడం అంటున్నది మొదలు పెడితే మొత్తం ఇదంతా కూడా పోయి ఒకే ఒక్క రాజ్యం అంటున్నది ఎస్టాబ్లిష్ అవుతుంది అంటున్నారు. ఈ 3 పనుల్లో మొదటిది ఏం చెప్తున్నారంటే ఆయన, ఫస్ట్ దే మస్ట్ డిస్కవర్ ఈచ్ అదర్ and be in touch with each other. Thus, the sense of weakness and of futility will be offset. This is the first duty and task of the new group of world servers. Discover each other and be in touch with each other. ఇప్పుడు చుట్టూతో ఉండేటువంటి ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళందరితోటి ఇప్పుడు పరిచయం చేసుకోండి. వాడితోటి సరదాగా నవ్వండి. ఎదుటివాడిని చూసి ఒక గుడ్ మార్నింగో నమస్కారం ఏదో ఒకటి చెప్పండి. వాడితోటి ఒక టచ్ మెయింటైన్ చేయండి, అంతే చాలు. జస్ట్ బీ ఇన్ టచ్ విత్ ద పీపుల్ హూ ఆర్ అరౌండ్ యూ అని చెప్తున్నాడు. వాళ్ళందరితో అంటే ఎవడి పాటికి వాడు గోడలు ఇవన్నీ కట్టేసుకుని ఉంటున్నా, ఎదుటివాడితో ఒక టచ్ మెయింటైన్ చేయండి. హలో సార్, బై నేను ఈ పోర్షన్లో కొత్తగా వచ్చాను, మీ పేరేంటి, నేను మిమ్మల్ని చూస్తున్నాను, ఈ ఫ్లాట్స్లోనే మీరు ఉంటున్నారా? అవునండి, నేను పలానా, ఏదో చెప్తారు. ఓకే సార్, థ్యాంక్ యూ, అయిపోయింది అంతే. అలా వెళ్ళొస్తున్నప్పుడు వచ్చేటప్పుడు వాడితో ఒక టచ్ అంటాడు మెయింటైన్ చేయండి. ఇది ఫస్ట్ పాయింట్ అని చెప్తున్నారు. తర్వాత సెకండ్ పాయింట్ ఏంటంటే, దే మస్ట్ క్లారిఫై అండ్ ఎలుసిడేట్ దోస్ బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ రైట్ లివింగ్, గుడ్ విల్ అండ్ హార్మోనీ, which are recognized but not applied by all right thinking people today. These principles must be formulated in the simplest terms and made practical in action. ఇవి మనకు చెప్పారు. ఏమిటి? రైట్ లివింగ్ బేసిక్ ప్రిన్సిపల్స్ అన్నారు. వీటిని గుర్తుపెట్టుకోవాలి మనం బాగా. ఒకటి రైట్ లివింగ్ అన్నారు, గుడ్ విల్ అన్నారు, అండ్ హార్మోనీ అన్నారు. ఈ బేసిక్ ప్రిన్సిపల్స్ మనం ఉంటున్నటువంటి సమయంలో వీటిని ఎంతవరకు మనం చక్కగా మనం ఆచరణలోకి తెచ్చుకోవచ్చు అంటే విషయాన్ని తెలియజెప్పడం ఒకటి, ఆచరణలో పెట్టుకోవడం ఒకటి. ఇవి చేయాలి. రైట్ లివింగ్ అంటే వీడు జీవితం ఎక్కడా కూడా వేరేవాడికి ఇబ్బంది కలగకుండా ఉండాలి. వీడు సద్భావము సత్ప్రవర్తన కలిగి ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ రైట్ లివింగ్. సెకండ్ ఇస్ గుడ్ విల్. ఎవరిని గురించి కూడా చెడుగా ఆలోచించడం అంటే చేయకండి. వాడు ఏదైనా సరే వాడు తప్పు చేస్తే చేస్తుండొచ్చు, తెలియక చేస్తుంటాడేమో వల్ల అని అనుకుని వాడిని ఒక సద్భావం అంటున్నది మన మనసులో ఎప్పుడూ నింపుకోండి. ఎదుటివాడి గురించి చెడు భావం మన మనసుకు వస్తే ఈ చెడు భావంతో ఇతరులను కూడా చూడడం అంటే జరిగిపోతుంది. అది పెద్ద బాధ అక్కడ. వాడు నిజంగానే చెడ్డవాడు గురించి స్మరించడం చేత ఏం జరుగుతుందంటే మన మనస్సుకి అది చాలా బాగుంది అనిపిస్తుంది. ఆ సంభాషణ వాడి గురించి చెడుగా మాట్లాడటం చాలా బాగుంది ఇది అన్నట్టుగా అనిపిస్తుంది. అందు గురించి ఎవడు కలిసినా సరే ఈ చెడు భావమే ఫస్ట్ మాట్లాడడానికి మనకు ముందుకు వస్తుంది. ముందుకు వచ్చేసి దాని గురించి ఎంత ఎక్కువగా మాట్లాడుకుంటామో మనస్సు దాని యందు ఎక్కువ ప్రీతి చెందినట్టుగా మనకు అనిపిస్తుంది. తెలియకుండా మనస్సు అదే కోరుతూ ఉంటుంది. అదే వీడు మాట్లాడుతుంటాడు. ఈ మాటలే పెరిగిపోతుంటాయి కానీ ఒక మంచి మాట మాట్లాడదాం అంటుండదు ఎప్పుడో ఒకసారి వస్తుంది. సో అలాంటిది లేకుండా చెడు ప్రవర్తన వాటిని చేస్తే దట్స్ ఇట్. అక్కడ కాదు, ఆ పేజీ టర్న్ చేసేయండి, లేదా ఫుల్ స్టాప్ పెట్టేసి నెక్స్ట్ పేరాలో రాసుకున్నట్టుగా విడిపోండి. అంతే దాని గురించి మీరు ఆలోచించకండి, దాని గురించి చర్చించడం అనేటువంటిది మానేసేయండి. సో దట్ ఈస్ కాల్డ్ గుడ్ విల్. నెంబర్ థర్డ్ ఇస్ హార్మోనీ. ఎప్పుడు కూడా ప్రశాంతమైనటువంటి జీవితం గడపడానికి చూసుకుంటున్నాను. హార్మోనియస్ లైఫ్ అవసరం. మనం పరిగెట్టేదో
పైన ఎక్కడో బంగారు కొండలు ఉన్నాయట, అది తెచ్చుకుందాం మనం కూడా, ఇంత ఒక కిలో బంగారం అంటున్నదిగా పరిగెత్తడం అంటున్నదిగా కాకుండా హార్మోనీ ఇన్ లైఫ్ అంటున్నది ఎప్పుడూ ఉంటుండాలి. ఏ పనులైనా చేసుకోండి, తప్పులేదు. వ్యాపారం చేయండి, 10 మందికి సేవ చేయండి, ఎన్నైనా చేసుకోండి, ఏవైనా చేసుకోండి, బట్ బీ ఇన్ హార్మోనీ. ఒక మనసు ఎప్పుడు చూసినా సరే కంగారు గాను, ఆందోళన గాను, టెన్షన్లు గాను ఉండకుండా ఒక హార్మోనీ అంటున్నది ఎస్టాబ్లిష్ చేసుకోండి. ఇవి బేసిక్ థింగ్స్. ఏ కులం వాడైనా ఎవడైనా సరే ఇవి ఆచరించుకోవాలి. సో దిస్ ఇస్ కాల్డ్, దీస్ ఆర్ ద బేసిక్ థింగ్స్. అందునుంచి ఈ 3 విషయాలు మీరు తెలుసుకోండి, అవకాశం ఉన్న వాడికి తెలియజెప్పండి. ఇది చెప్పారు ఆయన. రెండో ప్రిన్సిపల్. థర్డ్ ప్రిన్సిపల్ ఏమని చెప్తున్నారంటే, ద జనరల్ పబ్లిక్ మస్ట్ బి ఎడ్యుకేటెడ్ ఇన్ దీస్ ప్రిన్సిపల్స్ స్టడీలీ, రెగ్యులర్లీ అండ్ సిస్టమేటికల్లీ. జనరల్ పబ్లిక్ అందరు కూడా ఈ విషయాల్ని చెప్తున్నాను. వాట్సాప్లో ఈ విషయాలు షేర్ చేసుకోండి, సింపుల్. Systematically, they must be taught the principles of brotherhood, of an internationalism which is based on goodwill and love of all men, of religious unity, and of cooperative interdependence. The individual in every nation and group must be taught to play his important part with goodwill and understanding. The group must shoulder its responsibility to other groups and the responsibility of nation to nation and of all nations to the world of nations మస్ట్ బి ఎక్స్ప్లెయిన్ అండ్ ఎంఫసైజ్. అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వెళ్ళి అక్కడ పనిచేయడం, ఏదో కరువు కాటకాలు ఏవో వచ్చాయి, లేదా ఏదో బాగా ఇబ్బందులు పాలైంది మొత్తం ఆ రాష్ట్రం అంతానో లేదా ఆ ప్రాంతం అంతా, వెళ్ళి వీడు నా పార్టీ వాడా, లేదా వీడు నా కులం వాడా, నా మతస్థుడా, నా సంస్థ వాడా అన్నటువంటివన్నీ పక్క పెట్టేసి కాసేపు నలుగురు వెళ్ళి అక్కడ ఏదైనా చేయగలిగినటువంటి సేవ చేయాలి. వాళ్ళందరికీ అన్నం పొట్లాలు పంచిపెట్టడము, ఏదో ఒకటి చేయండి, సంథింగ్. ఆ యాక్టివిటీలోకి 10 మందిని ఆటోమేటిక్గా అట్రాక్ట్ అయ్యేటట్టుగా చూసుకోండి. అందరూ కలిసి ఒక యాక్టివిటీ అంటున్నది పెట్టుకుని చేసుకోవడం అంటుంది. తద్వారా ఏమవుతుందంటే ఎవరెవరు ఏ సంస్థల వాళ్ళు ఉన్నా సరే అందరూ కలిసి ఒకే ఒక యాక్టివిటీ చేయడం అంటుంది జరుగుతుంది. అది ప్రధానం ఇక్కడ. దిస్ ఈజ్ నో ఐడియల్ ఆర్ మిస్టికల్ ఇంప్రాక్టికల్ ప్రోగ్రామ్. ఇట్ అండర్స్టాండ్స్ అండ్ అట్రాక్ట్స్ అండ్ అటాక్స్ టు అథారిటీ ఆర్ గవర్నమెంట్. ఇది ఏదో ఊరిన ఇంప్రాక్టికల్ ప్రోగ్రామ్ కాదండి, చాలా పక్కాగా చేయగలిగేటువంటి ప్రాక్టికల్ ప్రోగ్రామ్ ఇది. అంటే ఇదంతా ఎక్కడ జరుగుతుందని మాత్రం అనుకోకండి అంటున్నారు. దిస్ ఈజ్ నో ఐడియల్ ఆర్ మిస్టికల్ ఇంప్రాక్టికల్ ప్రోగ్రామ్ అన్నారు. ఇట్ అండర్మైన్స్ అండ్ అటాక్స్ no authority or government. It is not interacted in the overthrow of rulers or the downfall of any political or national party. ఇది ఇంకొక ప్రభుత్వాన్ని ఏదో దాని కింద చూపించడం, వీడు చేస్తున్నది పైన చూపించుకోవడం లాంటి యాక్టివిటీ కాదండి. ప్రభుత్వం చేసేటువంటి సహాయం ప్రభుత్వం చేస్తుంటుంది. అక్కడ కరువు వచ్చిన చోట వీడు చేయగలిగింది వీడు చేయడం చెప్తే దానికి అగైనెస్ట్ వీడు చేయడం అది తప్పు, వాడు ఎవరు చేయట్లేదు, ప్రభుత్వం వాళ్ళు మనం చేయాలి అన్నటువంటి భావము పక్క పెట్టే రెండు ఉండకూడదు. It calls for intelligent and practical effort. It will call for the cooperation of many types of mind and many trained executives. The men of goodwill in every country may be discovered, and all who respond to these ideals must be gathered together through mailing lists. అందరినీ కూడా ఒక గ్రూప్గా తయారు చేసుకోండి. ఎవరెవరైతే సద్భావంగా కలిగి ఉన్నారో, ఎవరెవరైతే ఒక మంచి పని చేయడానికి ఒక ప్రాంతాన్ని ఎంచుకోండి. ఫలానా మన సిటీకి దగ్గరలో ఒక 50 కిలోమీటర్ల దూరంలో ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళకి ఏదో ఫుడ్ అందట్లేదు, లేదా వాడికి ఏమీ సరిగా ఎడ్యుకేషన్ ఏమీ సరిగా లేదు, ఏదైనా ఒకటి ఉంది ఇబ్బందులు. నేను వెళ్ళి ఆ గ్రామంలో వెళ్ళి ప్రతి ఆదివారం నాడు వెళ్ళి ఎంత సేవ చేద్దాం అనుకుంటున్నాను, ఎవరైనా వద్దాం అనుకుంటున్నారా, ఒక మెసేజ్ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేసుకో. ఎవరో నేను వస్తాను అంటారు. సరే మన నలుగురం వెళ్ళి అక్కడ వాళ్ళకి భోజనాలు వండి పెట్టేసి వస్తాం, లేదా మనకి చేతనైనటువంటి ఒక మంచి విషయం అక్కడ వాళ్ళకి చెప్పేసి వస్తాం. రైట్, బాగుంది. అలా చేసుకుంటూ వెళ్ళడం అంటుంటే దాని చేత ఈ గుడ్విల్గా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక గ్రూప్గా ఈ గ్రూప్గా తయారవడం అంటున్నది వేరే గ్రూప్స్ కన్నా ఇది భిన్నమనో, లేదా ఇక్కడ ఒక గ్రూప్ అంటున్నది ఎస్టాబ్లిష్ చేయడం ఇక్కడ మార్గం కాదు. బాగా తెలుసుకోండి, ఒక సంస్థలు పెట్టడం అంటున్నది పరమగురువుల మార్గం కాదు. అది చెప్తున్నారు ఇక్కడ. మెయిలింగ్ లిస్ట్, దేర్ కోఆపరేషన్ మస్ట్ బి షార్ట్ అండ్ సిస్టమటైజ్డ్. అది వాళ్ళందరూ కోఆపరేషన్ తీసుకోండి, అవన్నీ చక్కగా టైం అన్నటువంటిది కేటాయించుకోండి. ఈ టైంకి బయలుదేరదాం, ఈ టైంకి వద్దాం అన్నటువంటిది చేసుకోండి. ఎవడు ఏ సంస్థ వాడైనా వచ్చు, వాడు సత్యసాయిబాబా సంస్థ అవ్వచ్చు, వీడు జగద్గురుపీఠం సంస్థ వాడవచ్చు, ఇంకొకటి అవ్వచ్చు. వీళ్ళందరూ కలిసి ఆ గ్రామానికి వెళ్తారు,
వీళ్ళకి తెలిసినటువంటి ఒక మంచి మొక్క వాళ్ళకి చెప్తారు, వాళ్ళకి ఎంత అన్నం వండి పెడతారు, ఇంతేదో ఇదేదో చేసి వస్తారు. వాళ్ళకి ఇంకా వీలైతే కాస్త మందులు ఇచ్చొస్తారు, ఏదైనా చేస్తారు. అలా ఏదైనా ఒక యాక్టివిటీ పెట్టుకోండి అన్నారు. This program will call eventually for the assistance of many lecturers and writers who will work who will work along the same idealistic lines but with differing methods. Through their knowledge of their own country and of the best way to bring these basic truths home to their own nationals, they must be left free to work as they see best for their particular nation. ఈ చెప్పినటువంటి పైన చెప్పినటువంటి 3 విషయాలు ఇవి చక్కగా నలుగురిలోకి వెళ్ళాలి అంటే మంచి రచయికర్తలు, చక్కటి ప్రవచనాలు ఇవ్వగలిగేటువంటి వాళ్ళు, వాళ్ళ విషయాన్ని నలుగురికి తీసుకెళ్ళవలసినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉంది. అయితే ఈ తీసుకెళ్లడంలో వాళ్ళు వాళ్ళ దేశమునకు సంబంధించినదో వాళ్ళ దానికి సంబంధించిన విషయమో అందులో యాడ్ చేసేసి చెప్పేయడం అంటే ఎక్కువగా జరుగుతుంది. అది కొంచెం ఇబ్బంది. They and all men and women of goodwill constitute the new group of world servers. A central group chosen from among them should synthesize the work and coordinate it while giving the wider latitude to individual servers and workers. Wider latitude. వాడు ఎట్లయినా సరే చేయొచ్చు అంటే విషయం వాడికి చెప్పాలి, కానీ ఇలా చేస్తేనే నీకు మోక్షానో ఇలానే ఉండాలనో అలా మాత్రం చెప్పకండి. ఏ సేవైనా చేయొచ్చు, హోమియో సేవ చేస్తేనే మీకు మోక్షం గ్యారంటీ, అలా మాట్లాడకండి. సో ఒక న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్ యొక్క కార్యక్రమం ఏంటంటే చక్కగా 10 మందికి సేవ చేయడానికి ఒక 10 మంది ముందుకు రావడం అనేది వాళ్ళ కార్యక్రమం ప్రధానంగా. అందులో ఈ బేసిక్ రూల్స్ అంటే ప్రధానంగా నలుగురికి తెలియజెప్పుకోవడం, వాళ్ళ నలుగురిని యాక్టివిటీలోకి ఆహ్వానించుకోవడం అనేది వాళ్ళ యొక్క కార్యక్రమం. దిస్ ప్రోగ్రామ్ విల్ రిక్వైర్ పేషెన్స్ అండ్ మచ్ కోఆపరేటివ్ వర్క్. దీనికి చాలా ఓర్పు ఉండాలి. ఎందుకంటే వాడు ఒకసారి వస్తాడు, ఒకసారి రాడు, వాడికి ట్రైనింగ్ లేదు. ఒక మంచి పని చేద్దాం అంటే భావం ఉంది, కానీ వాడికి యూ మే నాట్ హ్యావ్ ట్రైనింగ్. సో నువ్వు వైద్యాలయం పెట్టావు, నువ్వు చాలా ట్రైన్ అప్ అయ్యావు, వాడు ట్రైనింగ్ లేదు. ట్రైనింగ్ లేకపోతే ఒక సండే వస్తాడు, ఒక సండే మానేశాడు కదా అని వాడిని తిట్టేశాడు అనుకోండి, యాక్టివిటీ ఎక్కడ జరుగుతుంది? జరగదు. ఒక డిస్పెన్సరీలో అదే జరిగింది. ఈయనేమో ట్రైన్ అప్ అయ్యాడు, వాళ్ళ ఊర్లో వాళ్ళని పిలుచుకున్నాడు. వాళ్ళ ఊర్లో వాళ్ళు ఒక ఆదివారం వచ్చారు, ఇంకో ఆదివారం ఏదో పండుగ ఉందనో, ఇంకో ఆదివారం పొలిటికల్ లీడర్ వచ్చాడని అక్కడికి వెళ్ళిపోతున్నారు మధ్యలో. నేను వాళ్ళని తిట్టేసాడికి నేను అసలు రాను పోను ఒకటి మానేసి అలా అయిపోతుంది ఒకసారి. సో ద మెంబర్స్ ఆఫ్ ది న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్, వీడికి పేషెన్స్ అంటే చాలా ఉండాలి. అది ఇక్కడ చెప్తాను. ద మెంబర్స్ ఆఫ్ ది న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్ మస్ట్ బి డిస్కవర్డ్ త్రూ దేర్ రియాక్షన్ టు దీస్ ఐడియల్స్. సో వాళ్ళు ఈ చెప్పబడుతున్నటువంటి విషయాలకు వాళ్ళు ఎలా చెప్తున్నారు, ఏం చెప్తున్నారు, ఏ రకంగా వాళ్ళు గైడెన్స్ ఇస్తున్నారు అనే విషయం తెలుసుకుంటూ ఉండాలి వీడు. They must be trained in the new policies and educated in the technique of right thought, non-aggressive action. Right thought ఉండాలి, నాన్ అగ్రెసివ్ యాక్షన్ ఉండాలి. ఎప్పుడు కూడా ఎదుటివాడిని చిరాకు పడటం, ఎదుటివాడికి మనం దానం చేస్తున్నాం లేదా ఒక సేవ చేస్తున్నాం అంత మాత్రం ఎదుటివాడిని కోపగించుకుంటూ మనం చేస్తామంటే, వాళ్ళందరూ అడిగారా మాకు భోజనం పెట్టండి, మాకు అన్నదానం చేయండి అని, మీరందరూ లైన్ రండి, ఏంటి ఊరినే అలా అలా మాట్లాడడం మీరు ఎప్పుడు చేయకండి. నెమ్మదిగా చెప్పాలి, నాన్ అగ్రెసివ్ యాక్షన్. అండ్ ది ఎలిమినేషన్ ఆఫ్ antagonisms of every kind. They must be taught the manner by which these basic ideals of world unity, economic synthesis, and religious cooperation are to be expressed and attained. Economic, ఇవన్నీ కూడా బేసిక్ ఐడియల్స్ ఇవన్నీ ఉండాలి. తర్వాత must be taught the manner by which these basic ideals of world unity, economic synthesis ఉండాలి. ఒకటే డబ్బు వేసేసి అందరూ పని చేయడం అంటుండవు. అందరూ 10 రూపాయలు వేయండి, అప్పుడు చేసేటువంటి యాక్టివిటీ ఎక్కువ బాగుంది. ఇక్కడే 100 రూపాయలు వేసేయగలిగే స్థితిలో ఉండవచ్చు, బట్ అలా వేసేయకండి. ఎకనామిక్ సింథసిస్ ఉండాలి ఎక్కువ కూడా. 10 మంది 10 రూపాయలు వేసి అది 100 రూపాయలతో మీరు సేవ చేయండి, దానికి ఎక్కువ భగవద్ అనుగ్రహం ఉంటుంది. ఎకనామిక్ సింథసిస్ అండ్ రిలీజియస్ కోఆపరేషన్ ఆర్ టు బి ఎక్స్ప్రెస్డ్ అండ్ అటైన్డ్. రిలీజియస్ కోఆపరేషన్ అంటే వీడు ఒక సంస్థను, ఒక సాంప్రదాయానికి సంబంధించిన వాడైనా సరే వేరే సాంప్రదాయాన్ని గౌరవించండి. వాడు ఏదైనా ఒక సేవా కార్యక్రమం నిర్వహిస్తుంటే దానిలో మీరు భాగస్వాములు అవుతుండండి. The law of love expressed intelligently must be applied to all human relationships.
ఇంటెలిజెంట్గా చక్కగా లా ఆఫ్ లవ్ అనేటువంటిది ఎక్స్ప్రెస్ చేయండి. ఇంటెలిజెంట్గా అంటే చక్కగా 10 మందిని ప్రేమించండి. 10 మందికి చేయగలిగేటువంటి మంచి పనిని ఎంచుకుని చేస్తూ ఉండండి. దిస్ వర్క్ ఆఫ్ ఎడ్యుకేటింగ్ ద men and women of goodwill in the world must be proceeded with, with as rapidly as possible. Educating the men and women of goodwill in the world must be proceeded as rapidly as possible. అంటే ఒక మంచి భావంగా ఉంటున్నటువంటి వాళ్ళని, ఒక మంచి భావములుగా తెలియబడుతున్నటువంటి వాళ్ళని ఎక్కువ కలుపుకోవడానికి చేస్తుండండి. ఇది అంత స్పీడ్గా చేయగలిగితే అంత స్పీడ్గా చేయండి అంటారు. యాజ్ ర్యాపిడ్లీ యాజ్ పాసిబుల్ అంటారు. ఎడ్యుకేటింగ్ ద మెన్ అండ్ ఉమెన్ ఆఫ్ గుడ్ విల్. సో మంచి భావం అనేటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు భూమండలం మీద. వాళ్ళందరినీ కలుపుకోవడం అంటే చెయ్యండి. అంటే దీన్ని బట్టి మనం ఏం చేయాలి? మన వాట్సాప్ గ్రూపులు, మనం చాలా గ్రూప్స్లో ఉంటుంటాం. వాట్సాప్ గ్రూపుల్లో మనం ఒక మంచి భావనకు సంబంధించినది, నలుగురికి ఒక మంచి భావం వెళ్ళేటువంటి విషయాలు కానీ, ఇలాంటివి ఎవరు చెప్పినా పర్వాలేదు కానీ అవి 10 మందికి తెలిసేటటువంటి విధంగా మనం పంచుతూ ఉండాలి. ఒక 10 మంది కలిసి ఏదైనా ఒక చిన్న పని సరే, నెలకు ఒక్కసారి అయినా సరే, 6 నెలలకు ఒకసారి అయినా సరే, ఒక పని చేయడానికి ఎంతమంది ముందుకు వస్తారనేటువంటి విషయంగా మనం ఇలాంటివి పెట్టుకుంటూ ఉంటే చాలా న్యాచురాలిటీకి దగ్గరగా మనం వెళ్ళిన వాళ్ళం అవుతాం. ఈయన చెప్పినటువంటి కార్యక్రమాన్ని మనం బాగా చక్కగా స్వీకరించిన వాళ్ళం అవుతాం. There must be no interference with national preferences and programs, and no belittling of national governments, no matter what they may be. No political activity should be carried on in the name of the new group of world servers. No political activity. దయచేసి పాలిటిక్స్ చేయకండి. పలానా కులం వాడనో, పలానా వాడు ధనం ఎక్కువ ఇస్తున్నాడనో వాడిని వేదిక ఎక్కించడమో, లేదా ఇద్దరి మధ్యలో ఒక పాలిటిక్స్ అంటే తీసుకురాకండి. న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వీస్ చేసేటువంటి కార్యక్రమం ఇప్పుడు కూడా పాలిటిక్స్ పెట్టుకోకండి. ప్రేమ భావమే పెట్టుకోండి. ఎవడు మాట్లాడినా పర్వాలేదు అంటుగా ఉండండి. ఏదో ఒకటి చేయండి చక్కగా. అంతే. పాలిటిక్స్ తెచ్చేసుకుంటే ఏమవుతుందంటే ఇంత ఆధ్యాత్మిక వాతావరణం కాస్త అది పొల్యూట్ అయిపోతుంది. పాలిటిక్స్ తెచ్చుకోకండి ఇప్పుడు కూడా అని చెప్తారు. Such action would continue the old methods and perpetuate the old hatreds. ఇలాంటి చేయడం చేత ఏమవుతుంది? హేట్రెడ్ భావములు, వీడు వాడు కొట్టుకోవడం, ఇది మిగిలిపోతాయి సంస్థల్లో. ఇంకేం మిగలదు. సేవ అనేటువంటిది పోతుంది, వీడు వాడు కొట్టుకోవడం మిగులుతుంది. అంతే. మిగిలించి అలాంటి పనులు చేయకండి అంటారు. There must be no attack upon any party or groups and no criticism on any leader or national activity. ఇప్పుడు కూడా వాడు చేస్తున్నది తప్పు అనేటువంటి సెంటెన్సెస్ మనం చూస్తే మాస్టర్ గారు లెక్చర్స్లో ఒక్కటి ఉండదు. ఫలానా సంస్థ వాడు చాలా తప్పు చేస్తున్నాడనో, ఫలానా వాడు చాలా పనికిరాని వాడనో, వాడిని తిట్టడమో, వీడిని తిట్టడం అలాంటిది ఉండదు. సో అలాంటివి ఉండకూడదు ఎప్పుడు కూడా. మంచి చెప్పండి. శ్రీరాముడు ఏం చెప్పాడు అది చెప్తుండండి అంతే. ఏంటో మైక్ పట్టుకుంటారు కానీ కొందరు అంటూ ఇండైరెక్ట్గా మాట్లాడటం అంటే అస్సలు ఎప్పుడు చేయకండి. శ్రీరాముడు ఏం చెప్పాడు, శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు, మాస్టర్ టీవీ ఏం చెప్పారు, మాస్టర్ ఈకి ఏం చెప్పారు, ఇలాంటివి మాత్రమే మాట్లాడండి. అది వేరే మాట్లాడదు అసలు. అప్పుడు మనం సేవ్ అయిపోతాం. No attack అన్నారు. Such old methods of hatred to bring peace on earth. The members of the new group of world servers or those associated with them stand for no party, neither for non nor against any group or form of control. వాళ్ళకు ఒక పార్టీ లేదండి, ఒక సంస్థ లేదు, బాగా తెలుసుకోండి. అలానే ఏ సంస్థని వాళ్ళు కించపరచరు, ఏ సంస్థని ఏమీ అంటారు. అవసరమైతే సంస్థ ద్వారా పనిచేస్తారు కానీ సంస్థకి వాళ్ళకి సంబంధం ఉండదు. మదానం చేస్తున్నారు ఇక్కడ. వచ్చి వడ్డిస్తాడు, చక్కగా సేవ చేస్తాడు, గిన్నెలు దొంగేస్తాడు, కావాలంటే అవన్నీ చేసేస్తాడు, వెళ్ళిపోతాడు. సంస్థకి వీడికి సంబంధం ఉండదు. అది అలా పనిచేయాలి ఎప్పుడు కూడా. సంస్థలో నేను ముఖ్య కార్యకర్తను అయితే ఆ సంస్థకు పనిచేస్తాను. ఇది మన సంస్థ వాళ్ళు చేస్తున్నటువంటి అన్నదానం కాదు సార్, మనం చేయక్కర్లేదు ఇక్కడ. అలాంటి భావాలు పెట్టుకోవాలి. The world of man today can be divided into two major. There is peace on earth. The members of the new associated any group or form of control. This is their imperative position for attack of counter attack. They have no time, energy or money. అటాక్స్, కౌంటర్ అటాక్స్ ఇవ్వడం అనే వాటికి టైము, మనీ ఇవన్నీ వేస్ట్ చేసుకుంటాం. వాడు ఇలా అన్నాడా అయితే మనం ఇలా అందాం, వాడు ఇలా చేసాడే మనం ఇలా చేద్దాం.
ఇలాంటివి చేసుకుంటే అనవసరంగా మన టైం వేస్ట్ చేసుకోవాలి చెప్తున్నారు చాలా. యట్ దేర్ యాటిట్యూడ్ ఈజ్ నాట్ వన్ ఆఫ్ ప్యాసివ్ నాన్ రెసిస్టెన్స్. అలానే వీడు ప్యాసివ్ నాన్ రెసిస్టెన్స్గా ఉంటాడని అనుకోకండి. అంటే ఏమి పని చేయకుండా సైలెంట్గా అలా ఉండడం, అప్పుడు ఎవడు ఏమన్నాడు కదా, ఇలా ఉంటే దానివల్ల యూజ్ లేదు. వీడు చేద్దాం అనుకున్నటువంటి యాక్టివిటీ ఆ సంస్థలో వాళ్ళు ఎవరో ఒప్పుకోవట్లేదు అనుకోండి, దట్స్ ఇట్, హీ విల్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. బాగా తెలుసుకోండి, హీ విల్ కమ్ అవుట్ ఆఫ్ దట్ సంస్థ అండ్ హీ విల్ డూ హిస్ ప్రోగ్రామ్. ఉదాహరణగా అక్కడ వచ్చి మందులు ఇవ్వడంలో వాళ్ళు ఏదో పొలిటికల్ చేస్తున్నారు, వీడు ఆ సంస్థ దగ్గర మందులు ఇవ్వడం మానేస్తాడు. ఎందుకు, పొలిటికల్ వద్దన్నారు కదా మరి పరమ గురువులు. పాలిటిక్స్ వస్తుంది అక్కడ, పాలిటిక్స్ ఎక్కువ ప్లే చేస్తున్నారు, కొత్త కొత్త రూల్స్ ఏవో పెడుతున్నారు. అలాంటి చోట వీడు మందులు ఇవ్వడం మానేస్తాడు. మందులు ఇవ్వడం మానేసి వీడింట్లో వీడు ఇచ్చుకుంటాడు, లేదా ఇంకో గుళ్ళో ఇచ్చుకుంటాడు, లేదా ఇంకో చోట ఎక్కడో ఇచ్చుకుంటాడు. పని మానేడు, అక్కడికి వెళ్ళడం మానేస్తాడు. అంత మాత్రాన్ని వీడు వాళ్ళందరికీ వ్యతిరేకం అన్నటువంటిదిగా కాదు. అవును, పరమగురులు ఇచ్చినటువంటి కార్యక్రమం తీసుకెళ్ళడం నలుగురిలోకి అన్నటువంటిది ప్రధానం, కానీ సంస్థ ద్వారానే పనిచేయడం అటువంటిది ప్రధానం కాదు. బికాస్ దే బిలాంగ్ టు నో పార్టీ. ప్యాసివ్ నాన్ రెసిస్టెన్స్గా ఉండడం కూడా వాళ్ళ మార్గం కాదని చెప్పారు. దే ఆర్ అట్ వర్క్ బ్యాలెన్సింగ్ వరల్డ్ ఫోర్సెస్ అండ్ ఫోస్టరింగ్ ద గ్రోత్ ఆఫ్ దట్ గ్రూప్ ఆఫ్ మెన్ హూ స్టాండ్ ఫర్ గుడ్ విల్, అండర్స్టాండింగ్ అండ్ బ్రదర్హుడ్. అండర్స్టాండింగ్, గుడ్ విల్, బ్రదర్హుడ్ ఇవి ఉంటున్నాయో లేదో చూసుకోండి ఎక్కడైనా సరే. ఇతరులను ప్రేమభావంగా చూస్తున్నాడా లేదా అలా చూడట్లేదా, అది అండర్స్టాండింగ్. తర్వాత గుడ్ విల్ ఉంటుందా, తర్వాత బ్రదర్హుడ్ భావం ఉంటుందా. ప్లీజ్ అబ్జర్వ్ దీస్ పాయింట్స్. The world of man today can be divided into two major groups. There are those who are fighting for some political party, some form of national government, some religious, social or economic attitude. They are against all that is not of their inclination. వాళ్ళ ఇంక్లినేషన్ లేకపోయినా, వాళ్ళ ఉద్దేశం అది లేకపోయినా, ఇప్పుడు ఒక పార్టీ జెండా పడుకున్నాడు, వేరే పార్టీ జెండా వాడిని వీడు తోసేసేయాలి, ఇలాంటివి ఎక్కువ వచ్చేస్తుంటాయి. There are those who are opposed to them and who are ranged against them. Partisanship, fighting for or against, and party spirit distinguish the modern world of man. With these activities, which lead to separation and division and strife, the new group of world servers have no time or interest. వాళ్ళు ఏదో చేస్తున్నారట, మనం ఇంకా బాగా చేయాలి, శ్రీరామనవమి వాడేంటి చేయడం, ఇలాంటి భావాలతోటి ఇలాంటి వాటితో చేస్తామంటే న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్ వాళ్ళకి అస్సలు టైం లేదు, అసలు అలాంటి వాళ్ళు ఎంటర్టైన్ చేసుకోవాలి. The new group of no time or interest, they stand for those attitudes which will eventually produce a third party free from political and religious hatreds. థర్డ్ పార్టీ పెట్టేస్తారు వీడు ఆఫ్లైన్. వాడు అగైనెస్ట్, ఈ రెండు నాకు వద్దు, నేను ఏదో సేవ చేసుకుంటున్నాను. హేట్రెడ్, పొలిటికల్ ఇవి ఎక్కడైతే వచ్చేస్తాయో అక్కడ వాళ్ళు ఉండడం మానేస్తారు. ఎంత పెద్ద సంస్థ వాళ్ళు పెట్టినా సరే దాని నుంచి వాళ్ళు పక్క వచ్చేస్తారు, ఆ సంస్థలో వాళ్ళు పనిచేయరు. Free from politics and religious hatreds, as that they are unknown, unrealized, and relatively powerless to make a definite impression on world thought. వాళ్ళు ఎప్పుడు కూడా as they are unknown, unrealized, and relatively powerless to make a definite impression on world thought. డెఫినెట్ ఇంప్రెషన్ on world thought అంటే దానికి మాత్రం వీళ్ళు పనిచేస్తుంటారు. వాళ్ళకి పెద్ద నలుగురిలోనూ గుర్తింపు అంటే దానికి వీళ్ళు పనిచేయరు ఎప్పుడు కూడా. If, however, there is a skill in action and no adherence to the principles of harmonious cooperation, they can in a very few years demonstrate real power and influence. వీళ్ళు ఇచ్చినటువంటి మార్గం ద్వారా ప్రయాణిస్తుంటే వాళ్ళు నిజంగా భవిష్యత్తులో వాళ్ళ ద్వారా ఒక బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం నిర్ణయం పడుతుంది. The work can then swing into its second cycle of pronounced and definite influence. This will be possible only if those who have this vision will make every effort and every possible sacrifice of time and money to bring it about. Between the exploited and the exploiting, and the warlike and the pacifist, the masses and the rulers, this group will stand, taking no sides, demonstrating no partisan spirit, formatting no political or religious disturbance, and feeding no hatreds either of individuals, nations, or races. ఎక్కడా కూడా వీడు హేట్రేట్ను పాలిటిక్స్ అంటే ప్లే చేయరండి. అయితే ఏమవుతుందంటే జనరల్గా
ఒక్కడేనో ఇద్దరో ముగ్గురు అంటే ఏ ఇద్దరు చేరినా ఏ నలుగురు చేరినా హేట్రెడ్ పాలిటిక్స్ అంటే వస్తాయి, జనరల్గా వచ్చేస్తుంటాయి. 10 మంది చేసి ఒక పని చేస్తున్నారు అనుకోండి, మొదటి సంవత్సరం బాగానే సాగుతుంది. రెండో సంవత్సరం నాలుగో సంవత్సరం వచ్చేటికి అదిగో పలానా వాడంటే వాడికి ఎక్కువ ఇష్టం కాబట్టి వాడిని స్టేజ్ దగ్గర వేశారు, మనం అంటే పెద్ద ఇష్టం లేదు కాబట్టి మనకేమో కిచెన్లో పడేశారు మన అంటే భావాలు తెలియకుండా అలా వచ్చేస్తాయి. అందు గురించి మనం ఎప్పుడు కూడా ఒక పని నిర్వహిస్తున్నప్పుడు మన పరిపూర్ణమైనటువంటి ప్రేమతోటిను అందరితోటి ఒకే ఒక్క భావంగా మనం మెలుగుతూ ఉండడం అనేది ఎక్కువ ముఖ్యం. దీని యందు మనం కొంచెం అశ్రద్ధ వహించినా లేదా వేరే విషయాలు కన్సిడర్ చేసినా మనం అధోగతి పాలైపోతాం, చాలా కష్టం. అందు గురించి పాలిటిక్స్ ఇలాంటివన్నీ కూడా అవి అసలు అక్కడ మొలకెత్తకుండా ఉండేటట్టుగా మన వాతావరణాన్ని మనం కాపాడుకుంటూ ఉండాలి ఎప్పుడు కూడా మనం ఒక పని చేస్తున్నప్పుడు. ఎందుకంటే అవి మొలకెత్తాయంటే పాలిటిక్స్ ఇవన్నీ ఈ భావాలు అసలు పని ఎగిరిపోతుంది. అసలు అక్కడ ఒక సేవ అంటున్నది, హోమియో వైద్య సేవ అంటున్నది చేస్తున్న దేని గురించి, మన పూర్వకర్మ క్షాళనం, అది ఉండదు ఇంకా అక్కడ. అసలు పెట్టుకున్నటువంటి పని అది ఎగిరిపోయి ఇంకేవో ఇంకేవో మిగిలిపోతాయి. సో ఇంక వేరేవేవో మిగిలిపోతున్నప్పుడు అసలు ఇదంతా ఎందుకు పెట్టుకున్నాం మనం? నిజానికి అదే జరుగుతుంటే ఆ ప్రోగ్రామ్ ఎక్కేసేయండి అన్నాడు. పూజ చేయడం మానేసేయండి, లేదా వైద్య సేవ చేయడం మానేసి ఇంకో చోట ఇంకో యాక్టివిటీ ఏదో స్టార్ట్ చేసుకోండి. పూర్తిగా మానేసి ఇంట్లో కూర్చోమని కాదు. పాలిటిక్స్ ఉండేటువంటి ప్రదేశాల్లో ఎప్పుడు కూడా వాటిలో ఇన్వాల్వ్ అవ్వకండి. అది న్యూ గ్రూప్ ఆఫ్ వాల్ సర్వీస్ చేసేటట్టు. అలా కాదు మన ఉద్దేశం. అలా ఉండకండి సార్ అన్నటువంటిది ఆ కర్త ఎవరైతే ఉంటారో వాళ్ళకి చెప్పండి. లేదా ఆయన పాలిటిక్స్ ప్రధానంగానే ఉంటున్నాడు ఆయన, మీరు అక్కడి నుంచి నెమ్మదిగా సైడ్ అయిపోండి. లేదా మీరు అలా ఉంటున్నారు, వాటిల్లో అలాంటి భావం తెలియకుండా మీలోంచి వచ్చేసింది, వెంటనే దాన్ని అడ్జస్ట్ చేసేసుకోండి, కరెక్ట్ చేసేసుకోండి. ఎవరికైతే కిచెన్ ఇచ్చేసారో వాడి కోసం అయితే నెక్స్ట్ డే నాడు నెక్స్ట్ గ్రూప్లో అరే బాబు నువ్వు ప్రేయర్ చెప్పరా నాయన అన్నాడు, ప్రేయర్ ఇచ్చేసి ఏం పర్వాలేదు. ఏంటంటే వీడికి వాడికి మధ్యలో డిఫరెన్సెస్ ఉండకుండా ఉండడం అంటున్నది ఎక్కువ ప్రధానం, కానీ ఎవడు ఏం చేశాడు అంటున్నది ఎక్కువ ప్రధానం కాదు. సో ఆఫ్ గ్రూప్ వర్క్ దిస్ విల్ స్టాండ్ యాజ్ ద ఇంపిడేటివ్, అది హార్మ్లెస్నెస్. సో మెన్ అండ్ ఉమెన్ ఆఫ్ గుడ్ విల్ అని అన్నారు. సచ్ యాక్షన్స్, no political activity should be carried in the name of the new group of false servers. The work can thus swing into a second cycle of pronounced and definite influence. This will be possible only if those who have this vision will make every effort and every possible sacrifice of time and money to bring it about. Between the exploited and the exploiting the war like others, no political or religious disturbance and feeding, no hatreds either of individuals, nations or races. They will stand as the interpreters of right human relations for the basic oneness of humanity, for ప్రాక్టికల్ బ్రదర్హుడ్. వీళ్ళు ఎప్పుడు కూడా ప్రాక్టికల్ బ్రదర్హుడ్గా ఉంటారు కానీ ప్రవచనాలుగా మాత్రమే ఉంటారు. ఫర్ పాజిటివ్ హార్మ్లెస్నెస్ ఇన్ స్పీచ్ అండ్ రైటింగ్ అండ్ ఫర్ ద ఇన్నర్ సింథసిస్ ఆఫ్ అబ్జెక్టివ్స్ విచ్ రికగ్నైజెస్ ద వాల్యూ ఆఫ్ ద ఇండివిజువల్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ గ్రూప్ వర్క్. సిగ్నిఫికెన్స్ ఆఫ్ గ్రూప్ వర్క్ అంటే ప్రధానంగా ఉంటుంది. వీళ్ళ టైము మనీ ఎప్పుడు వేస్ట్ చేయరు, ఇతరులను దూషించడం వాటిలో ఉండరు. తర్వాత సింథటిక్ యాక్టివిటీగా వీళ్ళు పనిచేస్తుంటారు, ఇన్నర్ సింథసిస్ ఆఫ్ అబ్జెక్టివ్స్గా ఉంటుంటారు వీళ్ళు. ద ప్రాపగేషన్ ఆఫ్ దీస్ ఐడియాస్ అండ్ ద స్ప్రెడ్ ఆఫ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ గుడ్ విల్ ప్రొడ్యూస్ దిస్ థర్డ్ గ్రూప్ ఇన్ వరల్డ్ అఫైర్స్. ప్రాపగేషన్ ఆఫ్ దీస్ ఐడియాస్ అండ్ ద స్ప్రెడ్ ఆఫ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ గుడ్ విల్, ఇది ప్రధానంగా చేయడమే అంటే మార్గంగా ఉంటుంటారు కాబట్టి ఆర్డినరీ వీళ్ళు మూడో పార్టీ పెట్టినట్టుగా ఉంటుంటుంది. In a few years of time, if the work is carried forward along these lines, public opinion will be forced to recognize the potency of this movement towards peace, international understanding, and mutual goodwill. Eventually, the numerical strength of the men and women of goodwill in the world will be so great that they will be able to influence world events. వీళ్ళు వరల్డ్ ఈవెంట్స్ని రికగ్నైజ్ చేయగలిగా అంటే భూమండలం మీద అంతా కూడా ఒకే ఒక సద్భావంగా చేసుకుంటూ వెళుతున్నప్పుడు అలాంటి భావాలతో ఉంటున్నటువంటి వాళ్ళు అక్కడక్కడక్కడ అలా చేస్తారు. వీళ్ళందరితో ఒకే ఒక మంచి పని చేయించడం అంటుంది దాంట్లో నిమగ్నం అవుతూ ఉండండి.
ఏదో అంటే ఉదాహరణకి మన ఊర్లో మనం ఏదో చేస్తున్నాం, ఇదే విషయాన్ని నలుగురికి చెప్పండి, వాళ్ళ ఊర్లో వాళ్ళు చేయడం మొదలు పెడతారు. ఇలా చేస్తున్నాడు అట్లా. ద వరల్డ్ విల్ బి సో గ్రేట్ దట్ దే విల్ బి ఏబుల్ టు ఇన్ఫ్లుయెన్స్ ద వరల్డ్ ఈవెంట్స్. There will then be enough people enlisted in the cause of goodwill to affect definitely the trend of world affairs. No ideal pacifism will be taught. There is no mystical dream which waits for God to take action and which relies to the future to strengthen things out. ఇప్పుడు అవతార పురుషుడు రావాలంటే ఆయన వచ్చి అంతా సరిదిద్దారట, ఇలాంటి పనులకి వాళ్ళంతా రారు, వాళ్ళకి టైం లేదు, బాగా గుర్తుపెట్టుకోండి. మన ఇంట్లో మనకు చేతనైనటువంటి మన బియ్యం డబ్బాలోంచి ఒక డబ్బాడు బియ్యం మనం వండి 10 మందికి పెట్టడం అటువంటి పని మనం చేయడం మొదలు పెడుతుంటే, ఇలాంటి పనులు ఉద్దేశంగా ఉంటున్నటువంటి వాళ్ళు 10 మంది అక్కడ చేస్తారు. అలాంటి పనులు చేసుకుంటూ వెళ్ళండి, కానీ దేవుడు వచ్చి సరిదిద్దాలని చెప్పి కూర్చోకండి అంటారు. Think out, it is no impractical idea, incapable of application. It is the plan for the development of a group of people gathered out of every nation who are trained in the spirit of goodwill and who possess such a clear insight into the principle that should govern human relations in world affairs that they can work with power in the field of human peace and understanding. సో హ్యూమన్ పీస్ అండ్ అండర్స్టాండింగ్ అంటే చక్కగా ఇవ్వడానికి, ఇలాంటి మంచి పని చేయడానికి దీనికి ఒక సంస్థ ఏమిటి, ఒక ఏదో అవతార పురుషుడు రావాలన్నటువంటిది అవసరం లేదు. జేబులో 10 రూపాయలు ఉన్నాయి, ఓ 2 రూపాయలు పెట్టి ఒక బిస్కెట్ ప్యాకెట్ కొని అక్కడ ఉండేటువంటి పేదవాళ్ళందరికీ 2 బిస్కెట్లు ఇవ్వండి. దీనికి ఎవడో అవతార పురుషుడు రావాలి, ఇవన్నీ ఎందుకు మాటలు, అంటే చేయాలని ఉద్దేశం లేకపోతే ఏమైనా మాట్లాడతాం, ఇంతే సింపుల్. It is a systematized process of education. By its means, men and women everywhere are to be trained to live as exponents of goodwill in every department of life, and the power of intelligent goodwill to adjust difficulties in every department of human affairs is unbelievably potent. So, in every department of human affairs is unbelievably potent. అంటే ఒక మంచి పని చేద్దాం అంటే భావం చాలా మందిలో ఉంటుంది. అది బయటకి తీయగలగడం అటువంటి పని మనం చేస్తే చాలా, ఇంకేం లేదు. బయట తీయడం అంటే ఏంటి, ఉదాహరణకి మనం ఏదో అన్నదానం చేస్తున్నాం, ఈ పని చేయడానికి ఎవరైనా అవకాశం ఉంటే మీరు కూడా వచ్చి మాతోటి చేతులు కలపండి, చక్కగా చేతులు కలుపుతారు, అందరూ కలిసి బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం చేసుకోవచ్చు, చాలా బాగా చేయొచ్చు. ఇక్కడ హైదరాబాద్లో ఒక కుటుంబం ఉందండి, చాలా అద్భుతంగా. ఆ కుటుంబం వాళ్ళు అంటే ఆ తాతగారు, కొడుకు, భార్య, పిల్లాడు, ఇంకెవరినో వాళ్ళిద్దరు వాళ్ళ ఇంట్లో ఒక చుట్టాలు ఎవరు ఒక వంటవాడిని పిలుస్తారు వాళ్ళు, ప్రతి అమావాస్యకో ఏదో. వీళ్ళు ఇంట్లో వాళ్ళందరూ కలిసి చక్కగా ప్రతి అమావాస్యకో నాకు గుర్తున్నంత వరకు అమావాస్యకి ఫుల్గా అన్నాలు ఇవన్నీ వండేసేసి ప్యాకెట్లు కట్టేసేసి మొత్తం వెళ్ళి అక్కడ గాంధీ హాస్పిటల్ దగ్గర వెళ్ళి పనిచేస్తారు. సైలెంట్గా వాళ్ళు చేసుకుంటున్నారు అంతే. నెమ్మదిగా వాళ్ళు ఇలా చేస్తున్నటువంటి విషయం తెలిసి నెమ్మదిగా ఇప్పుడు సుమారు ఒక 10 మంది చేరారు. 10 మంది చేరారు, వీళ్ళందరూ కలిసి ప్రతి అమావాస్యకి ఇంకొన్నిసార్లు ఇంకా మంచి రోజులు ఏముంటే అలా వాళ్ళు పెట్టుకున్నారు కొన్ని రోజులు. అలా పెట్టుకుని వాళ్ళందరూ వెళ్ళి అక్కడ శుభ్రంగా గిన్నెలు వండేస్తారు, 100 కిలోలు 50 కిలోలు అలా వండే శుభ్రంగా పనిచేస్తున్నారు. ఏమీ లేదు, దీనికి అంత అలా చేసుకుంటూ వెళ్ళిపోవడం ఒక మంచి పని. ఏదో రావాలి ఎవడో రావాలి అంటూ పెట్టుకుంటే మనకి అవదు. In every department of life, but as it that growing spirit of goodwill has not been intelligently developed, applied, and systematized, thousands of men and women are ready today throughout the world to be so trained and to be taught, to be brought into cooperation with each other, so that there can eventually be unity of effort in the cause of peace and harmonious relations. This new group of words will seek to discover these people and unify them into a coherent group. ఇలా యూనిఫై చేసుకుంటూ వెళ్ళడానికి మంచి. ఇప్పుడు ఒక మంచి పని చేస్తున్నారు, అక్కడ వెళ్ళి చేతులు కలపండి, లేదా ఒక మంచి పని మీరు చేస్తున్నారు 10 మందికి తెలియజేయండి, అంతే. దట్స్ వాళ్ళందరూ మీ దగ్గరకు వచ్చేస్తారు, అలా చేసుకుంటూ వెళ్ళండి అది. In conclusion, it might be said therefore that the new group of world seeks to help in the restoration of world balance and peace through the activity, coordinated, definite, and applied of the emerging group of people. Of this emerging group of people, అందరూ కోఆర్డినేట్ అయ్యి డెఫినెట్ అండ్ అప్లైడ్గా ఎమర్జింగ్ గ్రూప్ ఆఫ్ పీపుల్కి మంచి ఇది ఇస్తున్నారు. హూ కెన్ కాన్స్టిట్యూట్ ద థర్డ్ గ్రూప్ ఆర్ మిడిల్ పార్టీ ఆర్ borrow a phrase from the field of politics between those who are fighting for and those who are fighting against any group, religious organization, political affiliation or form of government. వీడు
గవర్నమెంట్, వీడు అగైనెస్ట్ గవర్నమెంట్. ఆ రెండు పార్టీలో ఉండకండి, మీరు ఒక మిడిల్ పార్టీ అంటాడు ఒకటి పెట్టుకోండి. ఎందుకంటే ఈ పార్టీలో పాలిటిక్స్ ఉండవు, 10 మందికి సేవ చేస్తాం అంతే. వాడు ఏ కులం వాడైనా ఏ మతం వాడైనా వీడికి సంబంధం లేదు. వాడిని తీసుకొస్తాడు, వీడు సర్వీస్. వీళ్ళిద్దరూ చూసి ఆశ్చర్యపోతారు వాడు చేస్తుంటాడు పని. అలా వీడు చెయ్యాలి అని చెప్తే, వీడు ఇంకొక రకంగా వీడు చేస్తే వీడు మూడో పార్టీ అంటారు. అలా చేయకండి. ఇప్పుడు మూడో పార్టీ పెట్టిన దాంట్లో ఇప్పుడు ఉద్దేశం ఏంటంటే, వీడు కొన్ని సేవ పెట్టుకుని వీడు కొన్ని రూల్స్ వీడు స్టిక్ అని అయిపోయి వాటిని దాటి వాడు రాలేకపోతున్నాడు. ఈ రెండో పార్టీ వాడు కొన్ని రూల్స్ ఏవో పెట్టుకుని వాటిని దాటి వాడు రాలేకపోతున్నాడు. అలా ఉండిపోతే 10 మందికి సేవ అనేటువంటిది అందట్లేదు. అందులో వీడు ఏంటంటే, వీడు ఒక కొత్త పార్టీ అంటాడు పెట్టేసి 10 మందికి ఎక్కడ వైద్యం అవసరం అక్కడికి తీసుకెళ్ళి వైద్య సేవ చేసేది అంటది పెడతాడు. వీడు డాక్టర్ కాదు, అలానే వీడికి వైద్యం రాదని కాదు. ఇప్పుడు డాక్టర్ని పెట్టుకున్నాడు, సిటీలో క్లినిక్లు పెట్టుకున్నాడు, అక్కడ ఉండిపోయాడు. ప్రజలు పాపం వీళ్ళందరూ ఇక్కడ ఉండిపోయారు. వీళ్ళు వాడికి చేరాలంటే వాడికి చాలా కష్టం. అందుకే వీడు డాక్టర్ కాదు, ఏం కాదు. ఇప్పుడు వైద్యం చేసినప్పుడు వీళ్ళు అక్కడ మందులు ఇచ్చడం మొదలు పెట్టాడు, అంతే ఫినిష్. అలానే వీడు డాక్టర్ని కించపరచడం ఉండదు, డాక్టర్ని హేట్రేట్ చేయడం ఉండదు, ఏమీ ఉండదు. వాడు చేసి ఆయన ప్రాక్టీస్ ఆయన చేస్తుంటారు అంతే. వీడి పాటి వీడు చేస్తుంటాడు. ఒక సంస్థకనో లేదా ఒక విధానంకో సంబంధం లేదు, ఎవడు వచ్చినా సరే వీడు కూర్చొని మందులు ఇస్తూ ఉంటాడు, అంతే సింపుల్. In conclusion, it might be said, therefore, that the new group of world servers seek to help in the restoration of world balance and peace, and through the activity partnered, desired, and applied of this emerging group of people who can constitute a third party, a middle party against form of government. Through their work, the consciousness of humanity will be steadily evoked on the side of righteousness and peace. ఎప్పుడైతే వీడు ఒక మంచి పని చేస్తుంటాడో ఆటోమేటిక్గా వీడి దగ్గరకు వచ్చిన వాళ్ళు లేదా ఆ చుట్టూ వాతావరణంలో ఉంటున్నటువంటి వాళ్ళకి కూడా తెలియకుండా ఒక మంచి పని చేద్దాం అంటే భావం వస్తుంది. ఇష్టమైనట్టు బిహేవ్ చేసేటువంటి వాళ్ళకి బిహేవియర్ వాళ్ళలో తెలియకుండా అలా తగ్గిపోతుంది. స్పెషల్ అంటే రాష్ట్రం. Righteousness will be regarded as the conscious establishing of right relation with one's fellow man. రైట్ రిలేషన్ ఉండాలి, ఎదుటివాడిని చూస్తే చక్కగా ప్రేమగా హాయ్ అని చెప్పగలిగేటట్టుగా ఉండాలి. When the mass conscious is evoked and functioning, a stabilized opinion will be possible and will be so strong that in every country acts of cruelty, of oppression, of enforced obedience through penalizing, of selfish aggrandizement at the expense of helpless, of personal ambition and of war will no longer be tolerated. సో ఎప్పుడైతే వీడి యొక్క సద్భావాన్ని నలుగురిలోకి పరిచయం చేయడం అటువంటి చేసుకుంటూ వెళ్తుంటాడో, అప్పుడు దీని వలన వాడు చోట్లోనే మార్పు అనేటువంటిది అలా తీసుకొస్తాడు. అంటే ఒక భావం అంటుండదు, ఒక మనిషి చేసేటువంటి ఒక మంచి పని చేత ప్రపంచం మారడమే స్టార్ట్ అవుతుంది, అది తెలుసుకోండి అంటున్నారు. మనం ఏమీ చేయకుండా మనం కూర్చుంటుంటే ప్రపంచం మారాలంటే ఎప్పటికీ మారదు. మనం ఒక మంచి పని చేయడం మొదలు పెట్టండి, తద్వారా కొన్నాళ్ళకి ప్రపంచం మారిపోతుంది అంటున్నారు. In every country, acts of cruelty, of oppression, at the expense of helpless and personal ambition, of war like no longer tolerated. So in every country, the time must come in the history of humanity when a large number of people have been awakened to the finer spiritual issues and the values and the world attitudes and activities will be rendered eternally impossible on a large scale. This coming period will be the correspondence in the life of humanity to that stage in the life of disciple and Christian, wherein he is no longer a victim of his wrong tendencies and habits, but begins to dominate them by imposing his eliminated spiritual will upon his lower nature. Enlightened spiritual will. సో వీడు వాడిలో ఉన్నటువంటి లోయర్ నేచర్ అంటే ఇతరులను హేట్రేట్ చేయడం, ఇతరులను దూషించడం, తప్పుగా భావించడం, వీటన్నిటికీ ఏంటంటే సమాధానం వీడు ఒక మంచి పని చేయడం అనేటువంటి చేస్తుంటే వీడిలో తెలియకుండా వాటికి సంబంధించినటువంటి భావాలన్నీ కూడా అలా తొలగిపోతాయి. వీడిలో ఇంతకుముందు ఏక్య భావముగా ఉన్నటువంటి కూడా వీటిలో తెలియకుండా, వీడికి తెలియకుండానే వీడిలోంచి అలా పక్కైపోతాయి. ఒకనొక రోజు వీడి శత్రువే వీడి ముందుకు వచ్చి నాకు మంది అని కూర్చోవచ్చు. అంతకుముందు వాడిని చూస్తేనే వీడు తన్నేసి కొట్టేసేటువంటి వాడు వీటిలో ఎటువంటి మార్పు వస్తుందంటే, దా కూర్చో ఏం కాదు నీకు, ఏంటి నీ బాధ చెప్పు అంటాడు. వీడు చక్కగా మంది ఇస్తాడు, ఆ మంతటి వాడికి తగ్గిపోతుంది. వాడికి మధ్యలో ఒక మిత్రత్వ భావం అంటే బాగా పెరిగింది. అది దేని చేత వచ్చింది అంటే, కూర్చోబెట్టి పాఠాలు చెప్తే రాదు. ఈ మార్పు అనేటువంటిది వీడు సేవ అనేటువంటి చేసుకుంటూ వెళుతుంటే తెలియకుండా వాళ్ళు ఆ మార్పు అనేటువంటిది వస్తుంది.
This stage can now be developed in our present day humanity for the first time in its history. One of the main functions of the new group of philosophers is to bring about those changed attitudes to foster the growth of a true public opinion through the education of the thinking people in the principles of goodwill and right relations. అంటే వాడు ఈ జీవితంలోనే వాడి శత్రువుతో ఒక మిత్రత్వ భావం వాడు పెంపొందించగలిగేటువంటి ఒకానొక గొప్ప యాక్టివిటీ అంటున్నది న్యూ గ్రూప్ ఆఫ్ ఫిలాసఫర్స్ టేకప్ చేశారు. ఈ ప్రకారంగా ఎప్పుడైతే జీవించడం అనేది స్టార్ట్ అవుతుందో తప్పకుండా ఎదుటివాడు వచ్చిన వాడు ఒక శత్రువే అవ్వచ్చు, ఎవడైనా అవ్వచ్చు, వాడిని ఇదివరకు బాగా హీనంగా చూసినటువంటి వాడైనా అవ్వచ్చు, వాడు వీడి దగ్గర వచ్చి పూర్తిగా ప్రేమతో వాడిని చూసి వాడికి మంది ఇచ్చి వాడికి కావాల్సినటువంటి సేవ అంటే పరిపూర్ణంగా చేయగలిగేటువంటి మార్పు జీవుల్లో తీసుకురాగలగడం అంటే ఇది హైయెస్ట్. అంటే వీళ్ళు ఏం చెప్తే వాళ్ళు శత్రుభావం అన్నది పోతుందంటే ఏం చెప్పినా పోదు, అది బాగా గుర్తుపెట్టుకోండి, పోదు అంత తొందరగా. వాడు చేసినటువంటి పనులు ఎలాంటివి అంటారు, వాడు ఎంత ఇది చేస్తున్నా సరే వాడి మీద శత్రుభావం అలా ఉండిపోతుంటుంది. శత్రుభావం పోవాలి. వాడు శత్రువు ఒకే సంస్థ వాళ్ళు, వీడంటే వాడికి పడదు, వాడంటే వీడికి పడదు. అలా ఉంటున్నప్పుడు నెమ్మదిగా వీళ్ళు ఈ సేవ అనేటువంటిది బాగా చేయడం అంటే బాగా ఏర్పడవుతుంటే నెమ్మదిగా వాడిని చూస్తుంటే వీడికి పాలిటిక్స్ అంటే ఉండదు, వాడిని హేట్రేట్ చేయడం ఉండదు, వాడిని పరిపూర్ణంగా ప్రేమగా వాడు వర్క్ చేస్తాడన్నమాట. అది ఈ న్యూ గ్రూప్ ఆఫ్ ఫిలాసఫర్స్ చేసినటువంటి బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం ఇదంతా కూడా. They in their turn will educate the masses. Thus, it will be possible to profit by the emerging tendency towards righteousness and goodwill, which is today most definitely present, even if weak and as yet but little realized. ఇంకా తక్కువగా ఉన్నా బట్ కొంత రియలైజేషన్ అనేది పబ్లిక్లో స్టార్ట్ అయింది. చూడండి ఎంతోమంది ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. నెమ్మదిగా ఈ శత్రుభావం ఉంటుంది నెమ్మదిగా తగ్గిపోతుంది. దీని గురించి ఇంకొన్ని విషయాలు నెక్స్ట్ క్లాస్లో చెప్తున్నాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత న్యాయేన మార్గేణ మహిం మహీషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి.